శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి బృహస్పతి ద్వితీయ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే మిథున రాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శని దశమ స్థానంలో అనుకూలంగా సంచరించడం, రాహుకేతువులు తృతీయ మరియు భాగ్య స్థానాలలో అనుకూలంగా వ్యవహరించడం, కేతు తృతీయం రాహు భాగ్యంలో అనుకూలంగా వ్యవహరించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి శుభ ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. మిథున రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడి శుభ ఫలితాలు వైపు వెళ్ళేటువంటి సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం శుభకార్యాలు వంటి వాటిలో పాల్గొనడం, మీకు కొంత గౌరవం వంటివి కలగడం స్పష్టంగా మనం ఈ సంవత్సరం చూడవచ్చు. మిథున రాశికి ముఖ్యంగా ఎవరైతే విదేశీ ప్రయాణాలు, ఉద్యోగాలు, అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ధన లాభం వంటివి కలుగుతాయి. మిథున రాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానంలో బృహస్పతి సంచరించడం చేత ధనలాభం, కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి మీకు స్పష్టంగా ఉన్నాయి. మీరు మాట్లాడే మాటలకు కొంత ఆకర్షితులు అవడం, మీకు కొంచెం గౌరవం వంటివి కలగడం వంటివి ఈ సంవత్సరం అధికంగా కనబడుతుంది. మిథున రాశి వారు సంతానపరంగా ఈ సంవత్సరం ఆనందాన్ని పొందుతారు. మిథున రాశి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం ఉన్నది. మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారాభివృద్ధి కలగబోతుంది. మిథున రాశి రైతాంగం, రైతులు వంటి వాళ్ళు సత్ఫలితాన్ని ఈ సంవత్సరం చూడబోతున్నారు. మొత్తానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వ్యాపారస్తులకి, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభ ఫలితాన్ని కలగజేయబోతుంది. మిథున రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ముఖ్యంగా విద్యపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు, విదేశాల్లో విద్య చేయాలి, విద్య కోసం వెళ్ళాలనుకుంటే అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. మిథున రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే బుధవారం రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.